కూటమి నేతల వేధింపులతో వడ్డాది కేజీబీవీ ప్రిన్సిపల్ కె అన్నపూర్ణ ఆసుపత్రి పాలైంది. జనసేన నేత కొద్ది రోజులుగా సీటు కోసం ప్రిన్సిపల్ పై ఒత్తిడి చేస్తూ బెదిరిస్తున్నారని ప్రిన్సిపల్ భర్త ఆవేదన చెందారు. ఆవిడ అడిగిన అడ్మిషన్ ఇవ్వలేదని వాళ్ళు ఏదో ఫీలింగ్ తీసుకొచ్చి ఆవిడ చంపేస్తాం ఇలా వార్నింగ్లు ఇస్తున్నారు సార్. మరి ఊర్లో ఎలాగైతే గవర్నమెంట్ ప్రిన్సిపల్ ఎలా చేస్తారు సార్? ఇప్పుడు ఎవరైనా వచ్చారని హాస్పిటల్ మా బావమర్ది వచ్చి మా మేనగోళ్ళు వాళ్ళు వచ్చారు. ఇది ఫిబ్రవరి 8 సేమ్ సార్ ఇలా రిపీట్ చేశారు. 3 months బ్యాక్ మళ్ళీ డీటో నేను కలెక్టర్ గారితో వెళ్తాను సార్, గ్యారంటీకి వెళ్తాను. అసలు ఏమైంది సార్ ఇవాళ? ఒక అడ్మిషన్ అడిగి మొత్తం చెప్పి పడిపోయారు ఎమ్మెల్యే గారి ఆఫీసులోని. నాకు ఎవ్వరూ రాలేదు, నాకు వీళ్ళెవరూ ఫోన్ చేయరు సార్. స్కూల్లో వాళ్ళు నాకు 2.5 టెన్షన్ ఫోన్ చేసి ఇమీడియట్ గా వచ్చారు. ఎవరు సార్? ఆ రసూల్ గారు ఎవరో ఊర్లో ఆయన డైరెక్టర్ ఎవరో మరి అది మీరు కనుక్కొని మీరు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోండి సార్. నేను ఎంపీ గారికి చెప్తాను, రామకృష్ణ గారికి చెప్తాను, అందరూ నాకు తెలిసిన వాళ్ళే. మేడం గారు మోర్ దాన్ 20 days సర్వీస్ సార్. రూపాయి నేను తినను సార్, రూపాయి ఒక్క అధికారులు రాలేదు. ఎస్ఎస్సీ పిఓ గారికి చేస్తాను. ఎందుకు ఈ పరిస్థితి ఎలా ఎందుకు వచ్చిందంటే ఊర్లో రాజకీయం సార్, ఊర్లో ప్రతిదీ రాజకీయం. నేను ఎంతవరకు ఎంటర్ అవ్వలేదు సార్. అది చైర్మన్ గారికి తెలుసు. సేమ్ ఫిబ్రవరి 8 సిచ్యువేషన్ మళ్ళీ ఇదే రోజు రిపీట్ చేశారు. ఏదైనా ప్రతిదీ రాజకీయ ఇష్యూ చేసేస్తారు. మీరు యాక్షన్ తీసుకోండి సార్, లేదని నేను రేపే కలెక్టర్ గారి దగ్గర ప్రొసీడ్ అవుతాను. అలా తీసుకెళ్లి ఫోటోలు తీశారు కదా, ఆయన పారిపోకండి రసీదులు ఉన్నాయన నా ధైర్యం ఉన్నాడు రావచ్చు కదా. తాతయ్య గారు కూడా ఫోన్ చేశారు ఇందాక, నేషనల్ అన్ని చూస్తానండి మీరు కంగారు పడకండి అని. మీరు ఒక లేడీకి వార్నింగ్ ఇస్తారండి. 4 గంటలకు స్కూల్ దాటి ఎలాగెళ్తావు చూస్తానమ్మా అన్నారు. 4 గంటలు స్కూల్ దాటి ఎలాగెళ్తావు నువ్వు బీయింగ్ గవర్నమెంట్